సో గుడ్ మార్నింగ్ టు ఆల్. ఒక గుడ్ న్యూస్ అయితే మనకి రావడం జరిగింది. ఎన్టీఏ నీట్ నుంచి ఎవరైతే ఎప్పుడైతే మనకు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో ఆ తర్వాత ఎవరైతే మరి ఆల్రెడీ మనకు రీనీట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది బై ది ఎన్టీఏ. అయితే ఈ రీనీట్ అనేటువంటిది మనకు జూన్ 21st ఉంటుంది. సో ఎవరైతే 21st ఒకవేళ అంటే అటెండ్ కావడంలో లేదా నీట్ రాయడంలో ఇంట్రెస్ట్ లేనప్పుడు సో అలాంటి వాళ్ళ కోసం ఎన్టీఏ మరి రీఫండ్ ఆప్షన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే మళ్ళీ రీనీట్ని రాయదలుచుకుని వాళ్ళకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. వాళ్ళకి మళ్ళీ వాళ్ళు పే చేసినటువంటి ఫీ రీఫండ్ అవుతుంది. అయితే ఈ రీఫండ్ అనేటువంటిది మరి వెబ్సైట్లోకి వెళ్ళి neet.nta.nic.in వెళ్ళి ఇక్కడ మనకి చూస్తున్నాం మనం కింద క్యాండిడేట్ యాక్టివిటీ అని ఇక్కడ ఫీ రీఫండ్ విండో అని అపియర్ అవుతుంది. ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసినట్టయితే మనం డైరెక్ట్గా ఆ విండోలోకి వెళ్ళిపోతాం. ఆ విండోలోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ మరియు క్యాప్చా చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ బ్యాంక్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. సో అందులో బ్యాంకులో ఉన్నటువంటి నీ పేరు ఎలా ఉందో అలాగనే టైప్ చేయాలి. అదేవిధంగా అకౌంట్ నెంబర్, అదేవిధంగా ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేము, ఐఎఫ్సి కోడ్ మరియు ఏ బ్యాంక్ అనేటువంటిది ఇవి టైప్ చేయవలసి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఏ డీటెయిల్స్ అయితే నువ్వు సబ్మిట్ చేసావో దాన్ని మనం ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మళ్ళీ రీఫండ్ కాలేదో దాన్ని ప్రూఫ్గా పెట్టి మళ్ళీ మనం ఎన్టీఏకి అప్లోడ్ చేసి మళ్ళీ మనం రీఫండ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఇది ఒక ఎవరైతే విద్యార్థులు మరి రీనీట్ని రాయదలుచుకుని మరియు ఇష్టం చూపట్లేదో వాళ్ళ కోసం ఈ రీఫండ్ ఆప్షన్ అనేది బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ రీనీట్ ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కండక్ట్ ఆఫ్ రీ ఎగ్జామినేషన్ ఫర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం మనం. సో ఇక్కడ మొత్తం మీద మనకి 21 జూన్ సండే రోజు రీనీట్ అనేది అంటే 2026 జూన్ 21st కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఎవరైతే అప్లై చేసినారో, ఎవరైతే నీటు మేలో రాసి ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరము లేదు. వాళ్ళకి హాల్ టికెట్లు జనరేట్ అవుతాయి. మరి ఎవరైతే మళ్ళీ ఎగ్జామ్ను రాయదలుచుకుని వాళ్ళు రీఫండ్ ఆప్షన్కి వెళ్ళి డీటెయిల్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే కంటిన్యూగా రాయదలుచుకున్నారో ఈ రీనీట్ని వాళ్ళు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళకి ఇంకొక గొప్ప ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది ఎన్టీఏ. అది ఏంటి అంటే మళ్ళీ ఎగ్జామినేషన్ సిటీని చేంజ్ చేసుకోవడం అనేటువంటి ఆప్షన్ మనకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైతే చాయిస్ ఉందో వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విండో వచ్చేసి మనకు 21st ఆల్రెడీ కంప్లీట్ అయింది అనమాట. సో 15th మే టు 21st మే సో వరకు ఆల్రెడీ ఓపెన్ అయింది. సో దీన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు మంచి అంటే సెంటర్లో కొంచెం మార్పు అనేది మనం చూడవచ్చు. సో మొత్తం మీద వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి 21st జూన్ ఉంటుంది ఈ ఎగ్జామ్ అనమాట. రీనీట్ ఫర్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్.